అందరికీ నమస్కారం. ఆదివారం అంటే ప్రత్యక్ష భగవానుడి యొక్క సూర్యదేవుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ 5 పరిహారాలు పాటిస్తే జీవితంలో సంపద శ్రేయస్సు సిద్ధిస్తుందట. మరి ఆదివారం రోజు ఏ పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సూర్యనారాయణకి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథ బ్రహ్మ వైవర్తన పురాణంలోనిది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జమజీవాలు కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు మేలు పొందాలని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. కశ్య ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల కుమారుడే సూర్యుడు. ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు ఎచ్చి పెరిగాయి. అసురుల ఆట కట్టించగా అపార శక్తివంతుని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా కూడా విస్తరించిన తేజస్సుని సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసనగా తన గర్భానాన్ని ఛందించింది. ఆమె కడుపు నుంచి నేల మీద పడగానే 1,00,000 అగ్నిగోణాల్లాగా బగబగా మండింది ఆ అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైపోయింది. అదితి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటికి వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆ రోజే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా ఆ బాధ్యతలు స్వీకరించాడని మత్స్య పురాణం తెలియజేస్తుంది. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువలన ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు. ఆయన రథమునందు ఒకే చక్రం ఉంటుంది. దీనిని సంవత్సరము అంటారు. ఈ రథం 12 మాసాలు, 6 ఋతువులు, 4 మాసాల చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇదే కాలచక్రము అని కూడా అంటారు. కాబట్టి సూర్య భగవానుడు 12 మాసాలలో 12 పేర్లతో ఆరాధించబడతాడు. విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా కుదిపుచ్చి అగ్నిగోణం లాంటి సూర్యబింబాన్ని కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని త్యాగం చేసిచ్చాడని పురాణాల కథనం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసు కూడా అదే. సూర్య భగవానుడి రూపాలని 12గా, వారిని 12 ఆదిత్యులుగా ఆయన మాసాలలో ఆ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. వాటిలో భాగంగానే కశ్య ప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగా ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులని అంటారని చెప్తూ ఉంటారు. సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదం. కాలం కంటికి కనబడదు, దైవము అంతే. కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయన్ని ప్రత్యక్ష దైవంలాగా కొలిచి ఆది నారాయణుడిగా ఆరాధిస్తారు. భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది ఆదివార వ్రతం. సూర్యుడు అనంతమైన కిరణాలు కలవాడు. జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు. జ్యోతి స్వరూపుడు. దిగనరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయుధారోగ్యాలు ప్రసాదించేవాడు.
శుభాలు కలిగించేవాడు. ముల్లోకాలకు చూడమని, దీనాలకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజే ఆదివారం. ఆదివారం వ్రతం చేయటం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. మరి దానికి సంబంధించిన పురాణ కథను ఇప్పుడు విందాం. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవరూ లేరు. దైవభక్తి పరారురాలు. తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేకపోవడం వల్ల పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండడం చూసి పొరుగు ఆమె ఎంతో ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకుని పేడ ఇవ్వలేదు. ఇల్లు అడగని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు మాఘపు ఆదివారం. నీరసంగా దినమంతా కూడా పస్తులుండి నిద్రపోలేకపోయింది. రాత్రల్లా ఒకే ఆలోచన. రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది. కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఎందుకు అంటే గుమ్మం ముందు ధవన వర్ణంతో మెరిసిపోతున్న ఆవు కట్టి ఉన్నది. అవ్వను చూడగానే పేడ వేసింది ఆవు. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా కూడా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. ఆవు అక్కడి నుంచి కదల్లేదు. తను వండుకున్నది ఆవుకు ముందుకు పెట్టి తర్వాత తాను తింది ఆవు. రాత్రైనా ఆవు కదల్లేదు. దేవుడే తనకిచ్చాడు అనుకుంది అవ్వ. అలా అనుకొని ఆవుని ఇంట్లో కట్టుకుంది. రోజు ఆవుకు మేత పెడుతుంది. పొరుగింటామె ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు అని అనుకుంది. బహుశా దొంగిలించిందేమో అని అనుమానంతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది పొరుగింటావిడ. దాంతో గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు, నేరం చేశావు అని నేరాన్ని మోపి ఆవును తోలుకెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆ అవ్వను నేను ఇచ్చాను. తెల్లవారు మురిపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 లూకలు ఇవ్వన్నాడు. కోడి కూతతో లేచి ఈ రోజైనా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అని సందేహంతో వీధిలోకి వచ్చింది అవ్వ. గ్రామాధికారి మనిషి ఆవును అమ్మకం అప్పగించి ఇలా అన్నాడు. అవ్వా, ఈ ఆవు నీదే. నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. దీంతో అవ్వ ఎంతగానో సంతోషించింది. ఆ సూర్య భగవానుని వేవేల స్తుతించింది. అబద్ధం చెప్పిన పొరుగింటామెకు శిక్ష పడింది. ఆనాటి నుండి ఆ గ్రామవాసులు ఆదివార వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఆదివారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మాల పాపాలు నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు రోగ భయాలు ఉండవు. సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. ప్రతి ఆదివారం ఏమీ చేయకపోయినా సరే ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదిత్య హృదయం పరమ పవిత్రం. ఒక స్తోత్ర రాజం అంటే మహామంత్రం. పాపాలన్నీ శాపాలు పొడగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ని పెంచి అక్షర సాధనమే ఆదిత్య హృదయం. ఈ అమోఘమైన స్తోత్ర రాజాన్ని శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి మంత్రాల వంటి మాటల్లో వివరించారు. ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రసాదించే వాడిగా ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుడి పేరు ప్రఖ్యాతిగాంచాడు. ఆదిత్య హృదయం
మహా పవిత్రమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు, పరమున పుణ్యలోకాలను పొందుతారు. నిత్యం పారాయణం చేయలేకపోతే ఆదివారం పఠించినా చాలు. ఇలా చేస్తే న్యాయ వివాదాల్లో చిక్కుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ సతమతమయ్యేవారు దీన్ని పారాయణం చేస్తే దాని నుండి విముక్తి పొందుతారు. దరిద్రంతో బాధపడుతున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్టైశ్వర్య సంపదలను పొందుతారు. అనారోగ్య రుగ్మలతో బాధపడుతున్నవారు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే రోగాలు మాయమవుతాయి. నిరుద్యోగులు పారాయణం చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పారాయణం చేస్తే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆదిత్య హృదయం రావణ సంగ్రామంలో వెలువడింది. రామనామన యుద్ధం జరుగుతుంది. గొప్ప తపశ్శక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముని ఎదుర్కొంటున్నాడు. రావణుణ్ణి ఎలా సంహరించాలి అని శ్రీరాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురుణ్ణి వధించడానికి శ్రీరాముడికి సఖ్యం కాలేదు. రావణుడు చావు లేకుండానట్లు అనేక వరాలు పొందడం వల్ల శ్రీరాముడికి రావణాసుర వధ వీలు కాలేదు. శ్రీరాముడు ఎన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించినా రావణుడు చావలేదు. దీనితో శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు. ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైన వారంతా తిలకిస్తున్నారు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. రావణుడి యుద్ధ తీవ్రత చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్యుడు వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తుచేసి ఆదిత్య హృదయ మంత్రాన్ని బోధించాడు. రావణ యుద్ధాన్ని చూడడానికై దేవతలతో కలిసి అగస్త్య మహాముని శ్రీరాముని చేరుకొని ఇలా పలికాడు. ఓ రామా, నీకు మహా పవిత్రమైన రహస్యాన్ని చెప్తాను. శ్రద్ధగా విను. దీనివల్ల నీవు యుద్ధంలో రావణుణ్ణి సులభంగా జయిస్తావు. మహా పుణ్యప్రదం, జయప్రదం, మంగళకరం, శుభకరం, సమస్త పాపాలను నశింపచేసేది, దీర్ఘ ఆయుష్ను కలుగజేసేది అయిన ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠిస్తే యుద్ధంలో సులభంగా విజయాన్ని సాధిస్తావు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మామృతులైన సమస్త దేవతలు అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, 90 ప్రజాపతులు, దేవేంద్రులు, కుబేరులు, మృత్యువు, యముడు, చంద్రుడు, సముద్రుడు అను వీరందరూ ఇతనే పితృదేవతలు. అష్టవసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని మొదలగున వారిలో సూర్యుడే అంతర్యామి అన్నాడు. బంగారు రూపం గల అందం, గర్భవంతు కలవాడు, బంగారంతో సనమైన అంతఃకరణ కలవాడు, చల్లని వాడవడు, శత్రు సంధానంలో పోగొట్టు వాడను, లోకమునకు వెలుతురు కలగచేయి వాడగును, అదితి యొక్క కుమారుడగు, మంచును పొడగొట్టు వాడనగు అయిన నీకు భక్తితో నమస్కరించి స్తోత్రాన్ని చేస్తున్నాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 వేదాలు యొక్క సారం అయిన వాడవు. సమస్త వేదాలను వెలుగువే అయిన వాడవు. సముద్ర జలంపై శయనించు వాడవు. దక్షిణాయనమున వింధ్య పర్వతమున సంచరించవాడవు. అయినా నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను అని శ్రీరాముడు పలికాడు. సమస్త నక్షత్రాలకి, గ్రహాలకి అధిపతివైన వాడవును. లోకానికి ఆధారభూతుడగు స్వర్గం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశం, దిక్కులు, భూమి, సముద్రం అన్నీ ఈ వీర్యంచే వెలిసి ఉన్నాయి. ఇంద్రుడు, దాత, భృగుడు, కుషుడు, నిత్రుడు, వర్ణుడు, ఆర్యముడు, అక్షస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అని పేరుగల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. ఈ విధంగా శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించగా
ఆ పరమాత్ముడు ఆనందించిన వాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు కులకాంకిత శరీరుడై శ్రీరాముని చూసి ఇలా పలికాడు. ఓ రామా, రావణుడకు అంత్యకాలం సంప్రాప్తించింది. ఆలస్యం చేయకుండా త్వరపడు అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుడి నోట వెలువడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరిగింది. బయట శత్రువునే కాక అంతర్శత్రువును కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనమని ఉపదేశించాడు. తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించి భాస్కరుణ్ణి నమ్ముకుంటే ఏమీ లోటు ఉండదు అన్నాడు. సూర్యుడికి గల విశేష నామాలు ఆదిత్య హృదయంలో ప్రస్తావించబడ్డాయి. గంగానది విష్ణు పాదాల నుంచి పుట్టింది. యమున సూర్యుడికి, సంధ్యాదేవికి జన్మించింది. అటువంటి నదుల సంగమ స్థానం చాలా పవిత్రమైనది. గంగా నదిని స్మరించినంత మాత్రం చేతనే సర్వ బాధలు తొలగిపోతాయి, సమస్త పాపాలు నశిస్తాయి. గంగానది తీరంలో ప్రయాగ అనే పవిత్ర తీర్థం ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేశాడు. ఇక్కడ అన్ని తీర్థాలలోనూ స్నానం చేయవచ్చు. ఆ పుణ్య గంగానదిలోని నీటి బిందువులన్నీ శ్వసించినంత మాత్రం చేతనే సమస్త పాపాలు తొలగి మహాపుణ్యం కలుగుతుంది. ఈ విధంగా నారద మహర్షి గంగ గురించి తెలియజేస్తే గంగా నది స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెట్టు ఇంకా ఇలా తెలియజేశాడు. సూర్యవంశంలో కురూరుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు బాహు. తండ్రి మరణం తర్వాత బాహు రాజు అయ్యాడు. అతను ధర్మాత్ముడు. ప్రజల్ని చక్కగా పరిపాలించేవాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉంటాయి. వారు ఎవరు విద్యుత్ కర్మలను వారు అనుసరించాలి, లేకపోతే పూర్తిగా నాశనం అవుతారు. బాహు పరిపాలనలో వర్ణాశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగేవి. భూమి మీద ఉన్న అన్ని ద్వీపాలను బాహు అశ్వమేధ యాగాది చేశాడు. బాహు ఎంతో తెలివైనవాడు. శత్రువులందరినీ జయించాడు. బాహు పరిపాలనలో అందరూ సుఖశాంతులతో ఉండేవారు. వర్ష సక్రమంగా పడి పంటలు బాగా పండేవి. ఇలా ఆ రాజు 90,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా ఉండడం వల్ల బాహుకు అహంకారం పెరిగిపోయింది. అతను ఇలా అనుకున్నాడు, నేను ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాను. నేను ఎన్నో యజ్ఞాలు చేశాను. నేను ఎంతో శక్తివంతుని. నన్ను కాక ప్రజలందరూ ఎందుకు దేవుణ్ణి పూజిస్తున్నారు? నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుని కదా, నాకంటే ఎక్కువ ఎవరు గొప్పవారు అనుకున్నాడు. ఇటువంటి అహంకారం మిగిలిన ఇతర దుష్ట భావన వచ్చాయి. యవ్వనం, ఐశ్వర్యం, అధికారం, ముందు చూపు లేకపోవడం మొదలైనవి దుఃఖానికి దారితీస్తాయి. అన్ని దుర్భరాలు బాహుకు వచ్చేశాయి. అతనిలో అసూయ, ద్వేషాలు కూడా చేరినందువలన శత్రువులు ఎక్కువయ్యారు. అధర్మవర్ధనుడు అయినందువలన విష్ణువు, లక్ష్మీదేవి అందరినీ విడిచిపెట్టారు. బాహు 1 నెల యుద్ధం చేసి ఐహైలో తాన జంగుల చేతిలో ఓడిపోయాడు. వారు రాజ్యాన్ని ఆక్రమించుకొని బాహును వెళ్ళగొట్టారు. బాహు యొక్క భార్య యాదవి అప్పటికి నిండు చూలాలు. బాహు యొక్క శత్రువులు అతన్ని వెళ్ళగొట్టినంత సంతృప్తి పడలేదు. బాహు కుమారుడు జన్మించాక తమ మీద పగ తీర్చుకుంటాడేమో అని భయపడ్డాడు. అందువల్ల యాదవికి విషాన్ని ఇచ్చాడు. అప్పటికి తాను చేసిన పాపాలకు బాహుకి పశ్చాత్తాపం కలిగింది. అతను భార్యతో కలిసి పౌరముని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ ఆశ్రమం చాలా దూరం ఉండడం వల్ల అతడికి ఆకలి, దప్పికలు కలిగాయి. అక్కడ అంటే వెళ్ళే దారిలో ఒక చెరువు కనిపించింది. దానిలో వారు నీరు తాగి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఆ చెట్టు మీద
చాలా పక్షులు ఉన్నాయి. దాక్కోండి అందరూ, బాహు ఇక్కడికి వచ్చాడు, అతన్ని చూడకండి అని పక్షులు అనుకుంటూ ఉన్నాయి. బాహు ఆ మాటలు విన్నాడు. ప్రజలు కూడా తన గురించి విమర్శిస్తున్నారు అని అనుకున్నాడు. రాజ్యం పోయినందుకు అతని సామంతులు కూడా బాధపడలేదు. వేటిని తలుచుకొని బాహుకి జీవించాలని కోరిక నశించింది. అతను వృద్ధుడయ్యాడు. ఆరోగ్యం కూడా క్షీణించిపోయినది. అతను మరణించాడు. అతని భార్య సహగమనం చెయ్యాలి అనుకుంది. కానీ ఔరవుడు ఆమెను వాదించాడు. ఔరవ మహర్షి ఇలా పలికాడు: అమ్మా, నీవు నిండు గర్భిణివి. సహగమనం చేస్తే నీవు హత్య చేసినట్టు. నీవు అలాంటి పని మాత్రం చెయ్యవద్దు. నేను దీనిని ఏమాత్రం సహించను. నీవు ఒక శక్తివంతుడైన రాజుకి జన్మని ఇవ్వబోతున్నావు అన్నాడు. దానికి ఆమె అంగీకరించి భర్తకు అంత్యక్రియలు చేసి ఔరముని ఆశ్రమానికి వెళ్ళింది. ఔరముని ఆశ్రమంలో యాదవుడికి ఒక కుమారుని కన్నది. శత్రువులు ఆమెకు ఇచ్చిన విషం ప్రసవ సమయంలో బయటకు వచ్చేసింది. తల్లిని బిడ్డను ఆ విషం ఏమీ చేయలేదు. గర అంటే విషం అని అర్థం, స అంటే కూడా అని అర్థం. కాబట్టి ఆమె కుమారుడికి సగరుడనే పేరు పెట్టింది. ఔరవుడు సగౌరవుడికి అన్ని శాస్త్రాలు నేర్పించాడు. క్షత్రియ ధర్మాలు తెలియజేశాడు. అతను పెద్దవాడైన తర్వాత యుద్ధక నేర్పించాడు. సగరుడు న్యాయబద్ధుడు, ధైర్యవంతుడయ్యాడు. తర్వాత సగరుడు తల్లిని ఇలా అడిగాడు: నా తండ్రి ఎక్కడున్నాడు? అసలు నా తండ్రి ఎవరు? తండ్రి లేని చెప్పేందుకు దయచేసి నా తండ్రి ఎవరో చెప్పు అని తల్లిని అడిగాడు. అంతవరకు యాదవి సగరుడికి తండ్రి గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేక తప్పలేదు. నీ తండ్రిని శత్రువులు తరిమేశారు నాయనా అని చెప్పింది. ఆ విషయం విని సగరుడు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. తల్లి ఆశీర్వాదాన్ని, ఔరవుని దీవెనలు తీసుకొని సగరుడు బయలుదేరాడు. వశిష్ఠుడు బాహు యొక్క గురువు కాబట్టి సగరునికి కూడా గురువే. సగరుడు వశిష్ఠుల వద్దకు పోయి అతని ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. వశిష్ఠుడు సగరుడికి ఇంద్రాస్త్రాన్ని, వర్ణాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని మొదలైన దివ్య అస్త్రాలు ఇచ్చాడు. శక్తివంతమైన ధనస్సు కూడా ఇచ్చాడు. వీటి వల్ల సగరుడు అజేయుడయ్యాడు. సగరుడు శత్రువులపై యుద్ధం చేశాడు. కొంతమంది శత్రువులు చనిపోయారు. బతికున్నవారు వశిష్ఠుల వద్దకు రక్షణ కోసం వెళ్ళారు. అప్పుడు సగరుడు వశిష్ఠుడితో ఇలా చెప్పాడు: ఋషివర్య, ఈ పాపాత్ములను చంపడం అవసరం. వారికి మీరు రక్షణ ఇవ్వకండి. శత్రువుని బతకనివ్వకూడదు అన్నాడు. దానికి వశిష్ఠుడు ఇలా పలికాడు: వద్దు, వారిని బతకనివ్వు. తెలివి తక్కువగా చంపడం మంచిది కాదు. తర్వాత వారి పాపాలకు వారే శిక్షను అనుభవిస్తారు. రక్ష కోసం వచ్చిన వారిని చంపి నువ్వు పాపాన్ని ఎందుకు మూటకట్టుకుంటావు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు సగరుడు వారిని చంపకుండా విడిచిపెట్టాడు. కానీ వారిని మరో విధానంగా శిక్షించాడు. అతని శత్రువుల్లో కొంతమంది శిరోజాలు కత్తిరించారు. కొంతమంది యవనులకు శిరోజాలను పొడవుగా పెంచమని శాసించాడు. కొంతమంది శత్రువులకు శిరోమండలం చేయించడమే కాకుండా వారి గడ్డాలు తీయించాడు. వారిని వేదాలు చదవకూడదు అని నిషేధించాడు. ఇలా జరిగిన తర్వాత వశిష్ఠుడు సగరునికి పట్టాభిషేకం చేశాడు. సగరుడికి ఇద్దరు భార్యలు. ఒకరు కేశని, ఆమె విదర్భరాజు కుమార్తె. రెండవ భార్య సుమతి. సగరుడు రాజైన విషయం విని ఔరవుడు అతన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అప్పుడు ఔరవుడు సగరుడితో ఇలా పలికాడు: నేను నీకు 2 వరాలు ఇవ్వాలనుకుంటున్నాను. నీ భార్యలో ఒకరికి ఒకే ఒక కుమారుడు జన్మిస్తాడు. మరొకరికి 60,000 మంది కుమారులు కలుగుతారు. ఏ భార్యకు ఏది కావాలో కోరుకో అన్నాడు. దానికి రాజు కేశనికి
ఒక కుమారుడు. అలాగే సుమతికి 60,000 మంది కుమారులు కావాలి అని ప్రార్థించాడు. ఆ విధంగానే కేశునికి ఒక కుమారుడు పుట్టాడు. అతను చాలా దుర్మార్గుడు అయ్యాడు. అతనికి అసమంజసుడు అనే పేరు పెట్టారు. సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారు. వారందరూ కూడా అసమంజసులాగానే దుర్మార్గులు అయ్యారు. మొదట్లో సగరుడు కుమారుడు పట్టించుకోలేదు. అసమంజసుడికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు అంశమంతుడు. అంశమంతుడు తండ్రిలా దుర్మార్గుడు కాలేదు, ధర్మబుద్ధి కలవాడు. సగరపుత్రులకు 60,000 మంది చాలా దుర్మార్గంగా ప్రవర్తించసాగారు. యాగాన్ని ధ్వంసం చేసేవారు, సాధువులను హింసించేవారు, దేవతలకు ఇచ్చే నైవేద్యాలను తీసుకునేవారు, అప్సరసలను ఎత్తుకొని పోయేవారు, పారిజాత పుష్పాలను దొంగలించేవారు. ఇదంతా చూసిన ఇంద్రాది దేవతలు వారిని ఎలాగైనా నాశనం చేయాలి అనుకున్నారు. వారందరూ కలిసి కదలుడు అనే ముని ఆశ్రమానికి చేరుకున్నారు. కపిలుడు విష్ణు భక్తుడు. విష్ణువంత శక్తివంతమైన వాడు. పాతాళ లోకంలో అతని ఆశ్రమం ఉంది. వారందరూ కపిలముని వద్దకు వచ్చారు. వారు ఇలా పలికారు: ఓ మహర్షి, సగరపుత్రుల నుండి లోకాన్ని కాపాడండి అని వేడుకున్నాడు. దానికి ఆ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు: భయపడకండి దేవతలారా, ఇతనిలో బాధించేవారు ఎంతటి పాపాత్ములైన శిక్షను అనుభవిస్తారు. మీరు నిశ్చింతగా స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. ఇంతలోనే స్వగరుడు అశ్వమేధ యాగం ప్రారంభించాడు. వశిష్ఠుడు మొదలైన ఋషులు, పురోహితులు పురోగమనాన్ని వరించారు. అశ్వాన్ని వదిలిపెట్టారు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగలించి పాతాళ లోకంలో ఉన్న కవలుడికి ఆశ్రమంలోకి వదిలిపెట్టాడు. సగరపుత్రులను అశ్వం కోసం అన్ని చోట్ల వెతికారు. కానీ ఎక్కడ ఆ అశ్వం కనబడలేదు. చివరకు అది పాతాళ లోకంలో ఉన్నట్టుగా తెలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ కపిలముని ఆశ్రమం వద్ద అశ్వాన్ని చూశాడు. కపిలుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వారు రావటం కపిలుడు గమనించలేదు. కపిలుడే అశ్వాన్ని దొంగిలించాడు అని అందరూ అనుకున్నారు. కపిలుణ్ణి మందలించాలి అనుకున్నారు. ఆ దొంగలను బంధించండి, అతన్ని చంపండి. చూడండి ఎలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడో. దుర్మార్గుల అందరూ ఇలాగే నటిస్తారు. అందరూ పలికారు. సగర కుమారులు కపిలుణ్ణి బంధించారు. కానీ కపిలుడు ధ్యాన ముద్రలోనే ఉన్నాడు. తరువాత వారు కపిలుణ్ణి తన్ని ఇచ్చుకుపోసాగారు. అప్పుడు కపిలుడు ధ్యానాన్ని వీడి వారి వైపు తీక్షణంగా చూశాడు. అంతే, అందరూ అక్కడికక్కడే క్షణకాలంలోనే భస్మమైపోయారు. ఆ కపిలుడు కోపానికి చుట్టుపక్కల ఉండే ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలోకి పారిపోయాయి. ఈ విషయాన్ని నారదుల మహర్షి సగరుడికి జారవేశాడు. కానీ సగరుడు కొంచెం కూడా బాధపడలేదు. దుర్మార్గులైన తన కొడుకులు చనిపోయారని సంతోషించాడు. కానీ అశ్వమేధ యాగం పూర్తి కావాలి అంటే గుర్రాన్ని తీసుకురావాలి. పైగా పుత్రులైన వారు యజ్ఞాన్ని చేయకూడదు. సగరుడు అంశవంతుణ్ణి దత్తత తీసుకుంటాడు. గుర్రాన్ని పెమ్మని పంపించాడు. అప్పుడు అంశవంతుడు కపిలుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కపిలుడిని దర్శించి ఆయనతో ఇలా పలికాడు: మహర్షి, మా తండ్రి పినతండ్రులు చేసిన దుశ్చర్యలకు క్షమించండి. మునులు సహజంగానే క్షమాగుణం కలవారు కదా. గంధపు చెక్క సుగంధాన్ని ఏ విధంగా విరజిమ్ముతూ ఉంటుందో ఆని చేసిన క్షమించే గుణం మీ వంటి వారికి ఉంటుంది కదా. దయచేసి వారిని క్షమించండి అని ప్రార్థించాడు. అప్పుడు కపిలుడు ఇలా పలికాడు: నీ మాటలకి ఎంతగానో సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి అంశమంతుడు ఇలా పలికాడు: స్వామి, నా తండ్రి పినతండ్రులు ఏ విధంగా స్వర్గానికి వెళ్తారో సెలవివ్వండి. ఇంతకంటే నేను కోరేది ఏమీ లేదు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా పలికాడు:
అంశమంతా నీ మనవడు స్వర్గం నుండి పవిత్రమైన గంగను భూమికి తీసుకువస్తాడు. అప్పుడు నీ తండ్రి పినతండ్రులకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. వారి పాపాలు క్షమించబడతాయి. నువ్వు ముందుగా గుర్రాన్ని తీసుకొని వెళ్ళు అని దీవించాడు. అంశమంతుడు జరిగిన విషయాన్ని సదురుడికి తెలియజేశాడు. అంశమంతుడికి దిలీపుడు అనే కుమారుడు ఉండేవాడు. ఆ దిలీపుని కుమారుడే భగీరథుడు. భగీరథుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు, ఎన్నో యాగాలు చేశాడు. ఒకసారి అతన్ని చూడడానికి యముడే స్వయంగా వచ్చాడు. అప్పుడు భగీరథుడు యముణ్ణి పూజించాడు. మానవమాత్రులైన నన్ను చూడడానికి నీ వంటి వారు వచ్చినందుకు ఆ జన్మధన్యమైనది. ధర్మం గురించి వివరించండి అన్నాడు. అలాగే పాపుల యొక్క గతి ఏమవుతుంది అని అడిగాడు. దానికి యముడు ఇలా సమాధానం చెప్పాడు. బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వల్ల చాలా పుణ్యం వస్తుంది. లేదా వారికి ఉపాధి కల్పించినా సరే అంతే పుణ్యం వస్తుంది. తులసి మంతులు పెంచితే అలాంటి వాడు ధన్యుడవుతాడు. పాపాలు నశించిపోతాయి. విష్ణువుకి పాలతోనూ నేతితోనూ అభిషేకం చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. విగ్రహాలను కొబ్బరి నీటితో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించాలి. శివుడి విగ్రహాలను కూడా ఇలాగే అభిషేకించాలి. అని చెప్పి చివరికి యముడు భగీరథుడితో ఇలా అన్నాడు. రాజా, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాను. ధర్మంగా ప్రవర్తించి అభివృద్ధి చెందు. ప్రజల్ని బాగా పరిపాలించు. విష్ణు భక్తిని కలిగి ఉండు. కానీ శివకేశవులకు భేదం లేదని గ్రహించు. నీ పూర్వీకులు పాపాత్ములు. వారు నరకంలో నానా బాధలు పడుతుంటారు. వారి భస్మాలపై గంగా నది ప్రవహిస్తే వారి ముక్తి కలుగుతుంది. నీకు ఇవే నా ఆశీస్సులు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు యముడు. అంతా విన్న భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకురావడానికి గోదావరి నది తీరానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టారు. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం ఉంది. అతని ఆశ్రమం చుట్టూ అనేక రకాల వృక్షాలు, పువ్వులు ఉన్నాయి. ఆ అడవిలో వన్యమృగాలు ఉన్నాయి. అనేక రకాల పక్షులు, నెమలు ఉన్నాయి. అప్పుడు భగీరథుడు ఇలా అన్నాడు. మహాత్మా, మీరు ధర్మశాస్త్రాలను తెలిసినవారు. విష్ణుమూర్తిని ప్రసన్నం ఎలా చేసుకోవాలో తెలియచేయండి అన్నాడు. దానికి భృగు ఇలా పలికాడు. రాజా, నీవు సత్యవంతుడివి. అందుకే నీవు నీ పూర్వీకులకు విముక్తి కలిగించాలని అనుకుంటున్నావు. సజ్జన సాంగిత్యం చెయ్యి. అసత్యం పలకకు. హింసను విడనాడు. విష్ణువును ప్రార్థించు. నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు భగీరథుడు ఇలా అడిగాడు. అసలు మహర్షి, సత్యం అంటే ఏమిటి? అహింస అంటే ఏమిటి? విష్ణువుని ఎలా ప్రార్థించాలి? నన్ను మీ కొడుకుగా భావించి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు. దానికి ఆ భృగు మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. మతానికి విరుద్ధం కాని వాటిని చెప్పడమే సత్యం. ఇతరుల జీవులకు హాని కలిగించకుండా ఉండడమే అహింస. ఇతరులను శత్రువులుగా భావించేవాడు, మతానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు మందబుద్ధులు, పాపాత్ములు. అలా చేయని వాడు సజ్జనుడు. వారు వేదాలను ఆశ్రయిస్తారు. ధర్మబద్ధమైన పనులను సజ్జనులు చేస్తారు. ఇతరులకు మేలు చేస్తారు. వారికి పుణ్యం లభిస్తుంది. విష్ణువులను పూజించడానికి ప్రత్యేకమైన విధానాలు ఏమీ లేవు. ఎందుకు అంటే విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉన్నాడు. సర్వజీవులలో విష్ణువు యొక్క అంశలే అనే భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు భృగు మహర్షి. ఈ మాటలన్నీ విన్న తర్వాత భగీరథుడు భృగువు వద్ద సెలవు తీసుకొని తపస్సుకై అడవులకు వెళ్ళాడు. కొంతకాలం అడవిలో తపస్సు చేసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రదేశంలో భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడు. చాలా కాలం గడిచిపోయింది.
ప్రాణాయామం చేస్తూ 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. భగీరథుని నాసిక రంధ్రాల ద్వారా పొగ రావడం ప్రారంభించింది. అప్పుడు దేవతలు భగీరథుని తపస్సుకి భయకంపితులయ్యారు. అతను వరాన్ని పొంది తమను స్వర్గం నుంచి గెంటివేస్తారు అనుకొని అతని తపస్సుకు భంగం చెయ్యాలి అనుకున్నారు. వారు క్షీరోద అనే మహాసముద్ర ప్రాంతానికి వెళ్ళి విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై భగీరథుడికి అటువంటి దురుద్దేశం లేదని దేవతలకు చెప్పి భగీరథుడికి సాక్షాత్కరించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు: భగీరథ, నువ్వు నీ పూర్వీకులకు స్వర్గప్రాప్తి కలిగించాలి అనుకుంటున్నావు. శివుడికి నాకు భేదం లేదు. శివుణ్ణి ప్రార్థిస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు భగీరథుడు విష్ణువు మాటపై శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు భగీరథుడు, ప్రభు, నా పూర్వీకులకు సద్గతి కలిగించాలని కోరుకుంటున్నాను. కాబట్టి గంగను భూమి మీదకు రప్పించండి అన్నాడు. అప్పుడు శివుడు వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. వెంటనే గంగ బయలుదేరింది. అందువలన గంగకు భాగీరథి అని పేరు వచ్చింది. భగీరథుడు గంగను కపిలముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అతని భస్మాల మీదుగా గంగను ప్రవహింపచేశాడు. దీంతో భగీరథుడి పూర్వీకులు స్వర్గీయ ప్రాప్తి కలిగింది. ఇదే గంగా నది మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన, ఎంతో పవిత్రమైన ఈ కథను విన్న, చదివిన, చెప్పిన, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్యాయ నమః. హరే రామ హరే రామ రామ రామ